హైవేస్. ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలకు సంబంధించి ఆ దాడులేంటో, లేదన్నప్పుడు అర్ధరాత్రుల్లో చీకట్లో ఉడుడు ఏం చేస్తున్నాడు, అసలు అవి తెలియజేస్తున్నారా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏకంగా శ్రీశైలంలో పులిహోరలో చికెన్ బొక్కలు వచ్చాయి. దట్ మీన్స్ ఏమంటారు, ఎముకలు వచ్చాయి. హైదరాబాద్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు చెందినటువంటి వేణుగోపాల్ అనే అతను శ్రీశైలం వెళ్ళారు. ముందు స్వామివారికి సంబంధించి ఎంటర్ అవుతాం కదా, ముందు ఫస్ట్ స్వామివారి దర్శనం ఉండేది, మల్లన్న దర్శనం. ఆ తర్వాత వెనక్కి వెళ్తే అమ్మవారు బ్రహ్మరమ్మ, ఆమె దర్శనం అయిపోతుంది. దెన్ అటు నుంచి మనం బయటకు వస్తాం. ఆ వెనకాలే పులిహోర కౌంటర్స్ ఉంటాయి, అండ్ మరో అక్కడ పులిహోర కూడా పెడతారు. కొంచెం ఏదో పులిహోర కౌంటర్స్లో కొన్నాడు. తీసి తినబోతున్నట్లో చేతి గట్టిగా తగ్గుతుంది, పులిహోరలో గట్టిగా తగ్గుతుంది చూశాడు. అయ్యా ఎముక, అది ఏ ఎముక ఏంటంటే నాన్ వెజ్ తిన్నట్టు కాబట్టి అది చికెన్ ఎముకని అర్థమైపోయింది. ఇమ్మీడియట్గా చుట్టుపక్కల భక్తులు కూడా పోయారు, ఇదేంటిదండి. ఇక అంతా కలిపి ఆలయానికి సంబంధించిన అధికారులు ఉంటారు కదా, హరిదాస ఎవరు అక్కడ ఉన్నారట, ఆలయ ఈవో మరి ఎవరో, వాళ్ళ దగ్గర రిటర్న్ ఫార్మాట్లో కంప్లైంట్ రాసిచ్చారు. ఇది ఆ విషయం ఆ నోటి పొక్కింది, రాష్ట్రం అంతా కూడా ఇదే. దాంతో ఇమ్మీడియట్గా ఇంకా విచారణకు ఆదేశిస్తున్నాం, ఎలా ఏంటని చెప్పేసి అంటున్నారట. విచారణకు ఆదేశించిన తర్వాత సంగతి అండి, ఎలా ఈ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర వచ్చేసి మొన్నటి వరకు నానా హడావుడి చేసింది క్రైస్తవులకు సంబంధించినటువంటి ఈ ప్రచారాలను అవన్నీ సర్దుమణి బాబు అనుకుంటే మరల ఇక్కడ వచ్చేసి ఏకంగా పులిహోరలు వచ్చేసి నాన్ వెజ్ ఎముకలేలా తెలియజరుగుతుందో అర్థం కావట్లేదు, ఘోరం. సో ఇంకా ఇదే శ్రీశైలం సంబంధించి హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి శుభవార్త ఏంటంటే, ఇంతకుముందు ఏసీ బస్సు ఒకటి వేద్దామని ప్లాన్ చేశారు. బట్ ఏంటి, ఆల్మోస్ట్ ఘాట్ రోడ్లే కదా, 50 నుంచి 60 కిలోమీటర్ దాదాపు మొత్తం ఘాట్ రోడ్లే ఉంటాయి. సో టర్నింగ్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ రాజధాని ఏసీ బస్సు అన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని అవి తీసేసి నార్మల్ బస్సులు పెట్టారు. నార్మల్ బస్సులు వచ్చేసి ఎండాకాలంలో వెళ్ళేటప్పుడు పేలిపోయింది ఎండ. అందుకని జనాలు ఏం చేస్తున్నారు, ఎండకు తట్టుకెళ్ళిన వాళ్ళు సొంత కారులో వెళ్తారు, దాంతో ఫుల్ ట్రాఫిక్ జాము. అండ్ మరో ఆర్టీసీ బస్సులకు నష్టం, ఎందుకంటే ఎండలకు ఎవరు ఎక్కట్లా. అందుకని ఏం చేశారు, ఇప్పుడు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిపోయారు. ఇమ్మీడియట్గా 85 కొత్త బస్సులు వస్తే అందులో 75 బస్సులు నార్మల్వి, 10 వచ్చేసి ఏసీ బస్సులు. ఈ 75 బస్సులు రకరకాల చోట పెడితే ఈ 10 బస్సుల్లో సూపర్ లగ్జరీ బస్సులని ఏసీ అన్నట్టుగా మార్చేసి ఆ రూట్లో వెళ్తాను కంఫర్టబుల్ అని మొత్తం ఏసీగా చేసేసారు ఈ బస్సులు. సో ఇక హ్యాపీగా హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు శ్రీశైలం ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ బస్సులు ఎవరైతే ఉన్నాయో ఆర్టీసీ బస్సులు, అందులోనే ఏసీ బస్సులు హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ఈ సమ్మర్లో ఆల్రెడీ పేరుకే ఫిబ్రవరి, నసారంగా మార్చి కన్నా ఘోరంగా ఉంది, ఎండ అయితే గట్టి కొడుతుంది. సో శ్రీశైలం వెళ్ళాలనుకున్న వాళ్ళు మీ ఓన్ వెహికల్స్ కాబట్టి చక్కగా ఆర్టీసీ బస్సు బుక్ చేసుకుని వెళ్ళచ్చు.